మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతను ఇంకనూ రాలేదు? మైత్రి యందు ఏమి మహిమై ఉన్నది? వేలకు రాగ మిత్రుడు ఒక వీసము జాగునరించనే కాళాలిన పిల్లి మది తలుపులు వేయుతూ చూకున తల్లి ఎప్పుడు భారము కారునాడు వచ్చావా? అవును మిత్రమా. నేడే వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతివనుకుంటున్నయ్యా. గ్రామాంతరము కాదు మిత్రమా, గృహాంతరమునకు పోయి చెడు పరాభవంతో తిరిగి వచ్చితనయ్యా. పరాభవము నీక? అది ఎట్లయ్యా? చెప్పనచ్చో నవదమేమో. నీ పరాభవమునకు ఊరకంటేనయ్యా, నా పరాభవం నీ పరాభవముగా భావించమని కూడా నేను ఎరుగుతున్నా. సందేహమా? మన పట్టణం మన చింతామణి ఒక వేసగలదు. దాని వృత్తాంతరం ఎప్పుడైనా వింటివా? చింతామణి అందున వేశ్య. మనం వినదగిన వృత్తాంతం అది ఏమి కలిగి ఉండునయ్యా? అటులైన నువ్వు వెళ్ళలేదన్నమాట. రూపమృగరంభ సంగీత సాహిత్యములకు సరస్వతి ఏమిటివి? కానీ దాని విద్యాక్రమమునకు మాత్రం చదువు రాని సార్వభౌములను గుమ్మము తొక్కనీయదు. కంతుడైనను కన్నెత్తు చూడదు. అవునా? చదవయగలదు సన్యాసిని గౌరవించను. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించినయ్యా. అట్లయినది గర్వము కాదయ్యా, గుణమనే చెప్పదగను. కావచ్చును. ఎందల దార్థంలో ప్రత్యక్షంగా చూపుటకు నా మిత్రుడు ఒకడు దాని ఇంటికి తీసుకుని పోయిన. మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఈటికేమో కానీ మిత్రమా
దాని సౌందర్యమును చూచుటకున్న రెండు కనులు చాలినవి కావయ్యా. అంత అందంగా ఉందా? అట్లయినా నా కన్నులు నెరవ తీసుకొని పోకపోతేవా? నీ కనులు కారమేమి, అసలు నిన్నే తోలుకొని పోవాలి కదా. నీలో నీవో ఏదో మిత్రమా, నీ కనులు కాదు కానీ నీ పాండిత్యం ఏవో తీసుకెళ్ళగనొచ్చో. నాకు ఈ పరాభము కలుగుకుపోయేది. అదేమిటయ్యా? ధనము ధాన్యమును అరువరుగుదురు గాని పాండిత్యాన్ని కూడా చిత్రముగా ఉన్నది. చాలా ఒక శ్లోకము చదివి దీని భావమే అడిగినది. చెప్పే ఉంటావు. ఏమని చెప్పేదను? అదేమిటయ్యా? వెళ్ళపోవచ్చు నెరకుంటేనే. ఆ శ్లోక భావము ఒక కాగితం మీద వ్రాసి పంపించింది మిత్రమా. ఈ శ్లోక భావం ఏంటో ఒకసారి వివరింపము. ఏదా శ్లోకము? ఆహా, చింతామణి ఎంత చక్కని శ్లోకము రాసినది మిత్రమా. విను. నచ పక్షిరాజ చర్మాంగధారి నచ సోమయాజి. మనిషి అన్నమాట, మనిషి. త్రినేత్రధారి నచ శూలపాణి జలధరిత్రి నఘతో మిత్రమా, దీని భావమే స్మరింపలేదా? నాకెప్పుడు కాను ఇనప బుగ్గికిల వలె ఉన్నదయ్యా. స్మరింపలేదు మిత్రమా. అవునా? స్మరించలేదు. భావము చెప్పము. చెప్పమందువా? పక్షి అన్నావు, చెట్టు అన్నావు, కొండ అన్నావు, ఏమీ అర్థం కాలేదు. అట్లయినా చెప్పేదా వినుము. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. పక్షి కదా. నచ పక్షిరాజ, పక్షి కాదు మరి. శర్మాంగధారి, శర్మమును ధరించి ఉండును కానీ మనిషి కదా. నచ సోమయాజి, సోమయాజి కాడు. అవునా? తెలుసా? అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజులు. ఓహో, అతను కాడు. త్రినేత్రధారి, 3 కన్నులుండును. అవును. నచ శూలపాణి, శివుడు కాడు. మరి జలం ధరిత్రి, జలము కలిగి ఉండును. నా ఘాత, కుండ కాదు. నమేఘ, మేఘము కాదు. మరి ఇంకేంటి నా బొంద? ఇది అంటున్నావు, అది కాదంటున్నావు, అది అంటున్నావు. ఏమిటి దీని భావం? ఏమి ఆ చింతామణి రాసిన ఆ యొక్క శ్లోక భావం ఏమిటో? దీని భావము నారికేళమనగా టెంకాయ అనగా కొబ్బరికాయ. కొబ్బరికాయ. మిత్రమా, చింతామణి ఎంత తెలియగలదు మిత్రమా. నీవు చెప్పిన శ్లోకభావం వెంటనే వెళ్ళి చింతామణికి చెప్పేసి వచ్చిదా. నేను వచ్చే వరకు ఏముంటాయిగా అట్లా వచ్చి అట్లా వెళ్తావా? శ్లోకభావము వెంటనే ఉండవయ్యా, ముచ్చటించుకుందాం. ఉంటే కుదరదు అక్కడ. నేను వెళ్ళాము చెప్పా, లేదని మర్చిపోతా. సరే, అదే త్వరగా వచ్చేస్తాను మిత్రమా. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు, పెంపుతో
చిరుమేఘములు అయ్యపరాత్రి వెనుక రాజిల్లెడు సూర్యబింబము పగా శక్యమే సంధ్య సంపద సమ్మోదకరముగానున్నది సాయం సమయం. ఆహా ఫల మిత్రమా మిత్రమా, నీ విద్య మహింపడక నిశ్చయం గెలవలేదయ్యా. అవునా? కోటేశ్వరుడు కంపు చుట్టూ తిరిగిన లెక్క చిన్న చింతామణి, నీవు చెప్పిన శ్లోకభావ వినగానే నీ ఎందు ఎక్కడ లక్ష్యం కుదిరి ఇంటికి వచ్చింది మిత్రమా. అదేమిటయ్యా చింతామణి ఇక్కడికి రావటం ఏమిటి? దానికేవో సందేహాలు అన్నమాట, తీర్చుకోవడానికి వచ్చింది. పంపముచ్చవచ్చు భవాని, చింతామణిని ఇక్కడికి తీసుకుని వచ్చావా? నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది, ఆయన కంటపడిన సో ఏమగురో తెలుసునా? మిత్రమా మిత్రమా మిత్రమా, కాలిము గత జల సేతు బంధుల మీదలకు బయట నిలిపి వచ్చేటివి కావాలి, లోనికి తీసుకునిరా. పాపం ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనముల కణికయా? రెప్పను వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన తప్పకరం భయో మరి ఘృతాకియో ఈ కప్పురగల్ధిపత్ర భ్రమగల్దక బావునే
తిలకింపలేదు ఇప్పుడు మల్దే ఇట్టి జలదే ఆహా, ఈ జగన్మోహనమూర్తిని మరలా ఎంత కాలములకు నేను చూడగలుగుతుంది. వికచ పద్మిందులేనుకో కనులు మేలు బంగారు ఛాయ మేని కాంతి ఒక జన్మనే అయ్యా దండములు, మహాభాగా నమస్కారము. దండములు. తమ అనుజ్ఞ నొందకయే తమ సాన్నిధ్యములకు విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి నీ విద్వాంసురాలువని నా మిత్రుడు భవాని చెప్పగా విన్నాను. కూర్చో. క్షమింపుడు, నేను కూర్చుండటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి మీ వల్ల నివృత్తి చేసుకునవరేనని ఇంత దూరం వచ్చి ఉన్నాను. అది మీ మిత్రుడు నుడవలేదా? నీకు సందేహాలా? అవును. అట్లైన వాడిని అవశ్యముగా వినిపింపండి. చిత్తము అన్నింటికంటే చిత్రమైనది ఏది? అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసము. అత్యంత సుందరమైనది ప్రకృతి. మరి అత్యంత భయంకరమైనదేది? సంసారం. మనల్ని ఏది విడిచినను విడువనిది? ఆశ. ఎట్టి దారిద్ర్యమునందును సుఖపెట్టగలుగునది? తృప్తి. అన్నింటికంటే బలమైనదేది? చింతామణి, చెప్పండి. అంత దూరము నుండి ఇంతదనుక నీ వచ్చిన దానిలోనే దాగి ఉన్నది ఈ ప్రశ్నకు అర్థము. నాకు తెలియను, మీకు తెలుసునో లేదో అని. అవశ్యముగా తెలుపు ముందువా? తెలుపండి. అవసరము కాదా? ఆహా, పాపములన్నింటినీ పరిహరింపగలుగునది? శభాష్, మంచి ప్రశ్న. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపము. మహాభాగ భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలమునకు చూడగలిగితే చంద్రుడికి నూలు పోగువలే తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమి మాకు మీరు ఈ అంగుళీకమును బహుకరించున్నారు. తమరు కాదనక స్వీకరించగలను. అట్లయినా నేను నిన్ను ఒక ప్రశ్న అడిగిదాను, దానికి ఉత్తరం వసంగి నీవు కూడా నాచే బహుమానం ఉన్నాను. మహాభాగా అన్ని చూపుడు నాన్నగారు వస్తున్నారేమో చూడవయ్యా. గుసగుసలా